వెల్కమ్ సురేష్ గారు. అందరికీ నమస్కారం అండి. మా 24 క్రాఫ్ట్స్ కార్మికుల తరఫు నుంచి మా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటూ, వారితో మాకు ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఫిలిం సిటీతో మాకు అనుబంధం ఉంది. ఆయనతో డైరెక్ట్గా అనుబంధం లేకపోయినా కానీ ఆయన వర్డ్స్ మా దగ్గర దాకా వచ్చి ఈ వర్కర్స్కి సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆయన ఆలోచనలన్నీ మాకు ఏదో రూపంలో మాకు మెసేజ్ పంపిస్తూ ఉండేవాళ్ళు. అదేంటంటే ఫస్ట్ కెమెరా డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మీడియాలో ఉండే కొంతమంది కెమెరా అసిస్టెంట్స్ని ఈ సినీ కెమెరా అసిస్టెంట్స్గా తీసుకోవాలని కొంతమందిని సెలెక్ట్ చేసి, వాళ్ళందరికీ అసోసియేషన్లో మెంబర్షిప్ లేదు, బట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఖచ్చితంగా సినిమాలు చేస్తారు కంటిన్యూగా అని ఒక ఉద్దేశం పెట్టుకుని మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఇక్కడ ఉండే ఎంప్లాయ్మెంట్ ఎంతమంది అయితే తీసుకుంటున్నామో వాళ్ళందరికీ అసోసియేషన్కి వాళ్ళ రూల్స్ ప్రకారం మేము కార్డ్స్ తీసుకుని వాళ్ళని యాజ్ డీజ్గా మా ఎంప్లాయ్మెంట్ కిందే చూసుకుంటాం అని చెప్పడం. దాని తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆ చిన్న డిపార్ట్మెంట్లో వీడియో కెమెరాలు ఉండే కెమెరా అసిస్టెంట్లు అందరూ కెమెరా అసిస్టెంట్లు అయ్యి వాళ్ళకు జీతాల కింద తీసుకునే టైంలో, అంటే బయట మాకు యాక్చువల్గా బేటాస్ అని ఈ టైప్లో జర్నీ ఉండేది. ఆ టైంలో వాళ్ళకి జీతాలని ప్రొవైడ్ చేసి జీతాలు అలవాటు చేసిన బయట ఒక 30,000 సంపాదించిన వాళ్ళు ఒక 10-15,000 సంపాదించిన వాళ్ళకంటూ ఒక నీట్గా ఒక సిస్టమ్ ప్రకారం ఎట్లా జీవనం సాగించాలనే విధానం నేర్పించి, ప్లస్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ని క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిచి వీళ్ళందరినీ ఈ డిపార్ట్మెంట్ క్లోజ్ చేస్తున్నాం, సో ఇప్పుడు అసోసియేషన్లో కార్డులు తీసుకున్న మెంబర్లందరూ బయటికి వస్తారు, వీళ్ళందరికీ మీ ఫెడరేషన్ తరఫు నుంచి ఒక డిసిషన్ తీసుకుని వీళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మీరు చేయండి అని చెప్పేసి ఆయన ద్వారాగా ఒక మెసేజ్ పంపించి, వెంటనే మేమందరం అప్పుడు మంచిగా ఒక ఆలోచన చేసి, ఇంత పెద్ద ఆయన మనకు ఒక మెసేజ్ పంపించారు, వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి ఒక ఆలోచనతో మేము కూడా ఒక మీటింగ్ పెట్టుకుని వారందరూ బయట కెమెరా డిపార్ట్మెంట్ ఏదైతే సెటిల్ అయ్యేదాకా బయట ఎక్కడ అసోసియేషన్లో కార్డులు ప్రొవైడ్ చేయకూడదని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఒక 1.5 ఇయర్ కార్డ్స్ని స్టాప్ చేసి వాళ్ళందరూ బయట సెటిల్ అవ్వడానికి కారణమైన మా రామోజీరావు గారు ఎప్పటికీ ఆ వర్డ్స్ని మేము ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక శిఖరం, ఎక్కడో చిన్న రాళ్ళలాగా ఉండే మనం ఎంప్లాయ్మెంట్ చిన్న రాళ్ళలాగా ఉండే వాళ్ళ గురించి ఆయన అంత ఆలోచన చేశారంటే ఆ రోజు ఈరోజు ఆ వర్డ్స్ కానీ ఆ మెసేజ్లు కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎనివే మన మధ్య లేకపోయినా కానీ ఆయనకి డీప్ కండోలెన్స్ ప్రకటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు శ్రీ కంఠమనేని శివశంకర్